నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణ స్వామి దివ్య లీలా విశేషాలు వర్ణించి చెబుతూ ఉన్నారు. నందవ్రజంలో ఎన్నో ఉత్పాతాలు వస్తున్నాయి, శిశువులకు హాని కలిగిస్తున్నాయి, కాబట్టి ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోదాము అని ఆ నందవ్రజంలో ఉన్న పెద్దలందరూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ సమావేశమైనటువంటి పెద్దల్లో ఉపనందుడనే పేరు కలిగిన ఒక మహానుభావుడు ఇలా చెబుతున్నారు. ఉత్థాతవ్యమితోస్మాభిః గోకులస్య హితైషిభిః ఆయాంతి అత్ర మహోత్పాతాః బాలానాం నాశహేతవః. మనం ఇక్కడ ఉండడం తగదు, ఇక్కడి నుంచి మనం వేరే చోటికి వెళ్ళిపోవాలి, వేరే చోట నివాస స్థానములు ఏర్పాటు చేసుకోవాలి. ఎందువల్లంటే గోవులకు గోపాలకులకు వీళ్ళందరికీ హితాన్ని కలిగించాలంటే మనం చేయవలసిన పని అది. ఇక్కడ శిశువులకు ప్రమాదాన్ని కలిగించేటువంటి ఎన్నో ఉత్పాతాలు జరుగుతున్నాయి, రాక్షసులు సంచరిస్తున్నారు. ముక్త కథంచిత్ రాక్షస్య బాలఘ్నియా బాలకో హ్యసౌ హరేరనుగ్రహాన్నూనం అనశ్చోపరి నాపతత్. మొన్నటికి మొన్న ఒక రాక్షసి మాయాస్త్రి రూపంలో వచ్చింది. ఆ గండం నుంచి ఎలాగో చిన్ని కృష్ణుడు బయటపడ్డాడు. ఇదంతా పరమాత్ముని అనుగ్రహం వల్ల రక్షింపబడ్డాడని అనుకుంటున్నాం. ముక్త కథంచిత్ రాక్షస్య బాలఘ్నియ, పిల్లలందరినీ చంపేటువంటి ఆ రాక్షసి నుంచి పిల్లవాడు రక్షింపబడ్డాడు. అదేవిధంగా హరేరనుగ్రహాన్నూనం అనశ్చోపరి నాపతత్, ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్లనే బండి మీద పడకుండా పక్కన పడింది శకటం. అది కూడా మనకు మేలే జరిగింది, పిల్లవానికి ఏ హాని కలగలేదు. ఎందువల్ల అంటే అది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్ప వేరొకటి కాదు. అంటే ముందు పూతన, తరువాత శకటాసురుడు, ఇలా రాక్షసుల యొక్క దారుణమైన కృత్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. చక్రవాతేన నీతోయం దైత్యేన విపదం వియత్ శిలాయాం పతితస్తత్ర పరిత్రాతః సురేశ్వరైః. మళ్ళీ ఆ ప్రమాదంలో నుంచి తేరుకునే లోపే సుడిగాలి రూపంలో వచ్చినటువంటి రాక్షసుడు ఈ పిల్లవాడిని శ్రీకృష్ణుడిని ఆకాశంలోకి తీసుకుని వెళ్ళడం, అతని వల్ల ఆ శిశువునకు శ్రీకృష్ణునకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది కదా. కానీ భగవద్ అనుగ్రహం చేత శిలాయాం పతితస్తత్ర, నేల మీద పడినప్పటికీ రాయి మీద పడినప్పటికీ ఆ పిల్లవానికి మాత్రం ఏ ఆపద కలగలేదు. ఆ రాక్షసుడే మరణించాడు. ఎక్కడ చూచినా ఏ సన్నివేశంలోనైనా రాక్షసులే మరణిస్తున్నారు, కానీ బాలకుల మీద ఉత్పాతాలు మాత్రం జరిగే అవకాశాలు ఇక్కడ గోవ్రజంలో కనిపిస్తున్నాయి. యన్నం మ్రియేతద్రుమయోః అంతరం ప్రాప్య బాలకః అసావన్యతమో వాపి తదప్యచ్యుత రక్షణం. దేవతల యొక్క అనుగ్రహం వల్ల ఆ వాయు రూపంలో వచ్చినటువంటి వాడు సుడిగాలి రూపంలో ఉన్న తృణావర్తుడి నుంచి రక్షింపబడ్డాడు పిల్లవాడు. మరి ఇంకొక సన్నివేశం ఏం జరిగింది? ఈ మధ్యనే రెండు మద్ది చెట్ల మధ్యలోకి రోటిని లాక్కుని వెళ్ళాడు. ఆ మద్ది చెట్లు కింద పడిపోయినాయి. అవి ఎలా పడ్డాయి? ఈ పిల్లవాని వల్లే ఆ మద్ది చెట్లు పడిపోయాయా అంటే అది ఆశ్చర్యమే. పిల్లవాడు అంత సాహసం చేయలేడు కదా. అనుకోకుండా మద్ది చెట్లు కింద పడ్డాయి. వాటి కిందకు ఈ కృష్ణుడు వెళ్లకుండా ఉండడమే మన అదృష్టం. పిల్లవాడికి ఏ విధమైన ప్రమాదం జరగలేదు, అంతవరకు సంతోషం. అలాగే ఆ మద్ది చెట్లు కింద పడేటప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించేటువంటి ఇతర బాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఏ ప్రమాదం జరగలేదు. దేవుడి దయ వల్ల ఆ మద్ది చెట్లు నేల మీద పడిపోయాయి కానీ పిల్లల మీద పడలేదు. ఇది కూడా భగవంతుని యొక్క అనుగ్రహమే.
అచ్యుత రక్షణం, ఆ శ్రీ మహావిష్ణువే రక్షగా నిలిచాడు. అందువల్ల వరుసగా మనం ఒక్కొక్క సన్నివేశాన్ని పరిశీలిస్తే ఇదేదో రాక్షస మాయలాగా ఉంది. యావదౌత్పాతిక అరిష్ట వ్రజం నాభిభవేదిత తావత్ బాలానుపాదాయ యాస్యామో అన్యత్ర సానుగా. ఇలా వరుస క్రమంలో జరుగుతున్నటువంటి అపాయాలు ఇక మీద జరిగే లోపే, ఇంకా ఏదో ఒక అపాయం వచ్చి మన ఇబ్బంది పెట్టకముందే మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం. ఔత్పాతిక అరిష్ట వ్రజం నాభిభవేత్, మన మీద ఏదో ఒక ప్రమాదం వచ్చి మనని బాధ పెట్టకముందే, అవమానించకముందే, ఇతః బాలానుపాదాయ, పిల్లలందరినీ తీసుకుని, గోవుల్ని తీసుకుని, అన్యత్ర యాస్యామః సానుగాః, మన అనుచరులందరితో కూడి వేరే చోటికి వెళ్ళిపోదాము అని ఆ పెద్ద ఆయన చెబుతున్నారు. వనం బృందావనం నామ పశవ్యం నవకాననం గోపగోపీ గవాం సేవ్యం పుణ్యాద్రి తృణవీరుధం. మరి ఈ గోవ్రజం నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే తగిన ప్రదేశాన్ని కూడా ఆలోచించి పెట్టాం. ఏమిటా ప్రదేశం అంటే బృందావనం అనే పేరు కలిగినటువంటి చక్కని ప్రదేశం ఉంది, అరణ్య ప్రాంతం. వనం బృందావనం నామ పశవ్యం, అక్కడ పశువులకు సంబంధించినటువంటి తృణం బాగా దొరుకుతుంది, గడ్డి ఆహారం దొరుకుతుంది, పశువులకు హితమైనటువంటి చోటు. నవకాననం, కొత్తగా చిగుర్చినటువంటి చెట్లు, అబ్బో పెద్ద పెద్ద చెట్లు, ఆహారానికి పశువులకు కావలసినటువంటి చక్కటి ప్రదేశం అది. గోపగోపి గవాం సేవ్యం, గోపాలకులు అలాగే గోపికలు వీళ్ళందరూ అక్కడ సురక్షితంగా బృందావనంలో ఉండొచ్చు. పుణ్యాద్రి తృణవీరుధం, పవిత్రమైనటువంటి పర్వత ప్రదేశాలతో అలాగే గడ్డితో ఓషధులతో నిండినటువంటి ప్రదేశం ఆ బృందావనం. అందువల్ల మరో ప్రమాదం ముంచుకు రాకముందే మనం ఈ గోవ్రజాన్ని విడిచిపెట్టి మన అనుచరులతో సహా, మన కుటుంబ సభ్యులతో సహా, గోవులతో సహా, శిశువులతో సహా బృందావనానికి వెళ్ళిపోదామని చెబుతున్నారు. తత్రాద్యైవ యాస్యామః శకటాన్ యుంక్తమాచిరం గోధనాన్యగ్రతో యాంతు భవతాం యది రోచతే. అందువల్ల మనం వెంటనే బయలుదేరి ఈరోజే ఇక్కడి నుంచి బృందావనానికి వెళ్ళిపోదాం. శకటాన్ యుంక్త, బళ్ళు కట్టండి, సిద్ధం చెయ్యండి, మా చిరం, ఆలస్యం చెయ్యొద్దు. గోధనాన్యగ్రతో యాంతు, గోవులనబడే ధనం, మనకి గోవులేగా ధనం, అవన్నీ ముందుగా బయలుదేరుతూ ఉంటే వాటి వెనకాల రక్షణగా మనం వెళదాం. భవతాం యది రోచతే, నాకు తోచింది నేను చెప్పాను, ఆ పైన మీ ఇష్టం అన్నారు ఆ పెద్ద ఆయన. అంటే అందరూ కూడా ముక్త కంఠంతో ఆయన చెప్పిన విషయాన్ని అంగీకరించారు. తచ్ఛ్రుత్వైక ధియో గోపాః సాధు సాధ్వితివాదినః వ్రజాన్ స్వాన్ స్వాన్ సమాయుజ్య యయుః రూఢపరిచ్ఛదాః. ఆయన ఉపనందుల వారు చెప్పినటువంటి విషయాన్ని ఆ నందవ్రజంలో ఉన్న గోపాలకులు కుటుంబ సభ్యులతో సహా విని, పెద్దలందరూ విని, ఏకధియ, ఒకే మాటకు వచ్చారు. ఇది మనం తప్పనిసరిగా ఆచరించవలసిందే, ఇందులో మళ్ళీ వేరొక మాట లేదు. వీరు చెప్పినట్లుగా ఇక్కడి నుంచి మనం బృందావనానికి వెళ్ళిపోదాం. సాధు సాధు, బాగుంది బాగుంది అని వాళ్ళంతా నిర్ణయించుకుని, వ్రజాన్ స్వాన్ స్వాన్ సమాయుజ్య, తమ తమ బళ్లను సిద్ధం చేసుకుని వాటి మీద సమస్తమైన పరికరాలు పెట్టుకుని, సమాయుజ్య కూడగట్టుకుని, యయుః రూఢపరిచ్ఛదాః, ఇంట్లో ఉండేటువంటి వస్తువులన్నీ ఆ బళ్ళ మీద వేసుకుని ఆ గోవ్రజం నుంచి ఈ గోపాలకులందరూ నందుణ్ణి నాయకునిగా ఉంచుకుని బృందావనానికి బయలుదేరుతున్నారు. వృద్ధాన్ బాలాన్ స్త్రియో రాజన్ సర్వోపకరణాని చ అనస్వారోప్య గోపాలాః యత్త ఆత్తశరాసనాః. వృద్ధులు, పిల్లలు అలాగే స్త్రీలు, వాళ్లతో పాటుగా గృహానికి అవసరమైనటువంటి సామగ్రి, పరికరాలు, ఇవన్నీ కూడా ఈ వృద్ధులు, స్త్రీలు, బాలులు వీళ్ళందరూ బళ్ళ మీద కూర్చున్నారు. మరి యువకులైనటువంటి వాళ్ళు ధనుర్బాణాలు ధరించి ఏ ఆపద రాకుండా రక్షిస్తూ వీళ్ళందరినీ అలా బృందావనానికి తీసుకుని వెళుతూ ఉన్నారు బళ్ళ మీద. ఎత్త ఆత్తశరాసన, ధనుస్సులు ఎక్కుపెట్టి సంసిద్ధంగా ఉన్నారు. ఏ క్రూర మృగాలైనా వచ్చినా, ఆపదలు వచ్చినా ఈ స్త్రీలను, వృద్ధులను, బాలులను, గోవులను వీళ్ళందరినీ రక్షించటం కోసం.
గోధనాన్ని పురస్కృత్య శృంగాణ్యాపూర్య సర్వతః తూర్యఘోషేణ మహతా యయుస్సహ పురోహితాః. మంచి చెడ్డ చెప్పటానికి పురోహితులను కూడా వెంట పెట్టుకుని, గోధనాన్ని పురస్కృత్య గోవులను ముందుగా ఉంచుకుని, శృంగాణ్యాపూర్య కొమ్ము బూరలు ఊతూ ఉన్నారు. ఆ శబ్దానికి క్రూర మృగాలేవి దగ్గరికి రాకుండా ఆ కొమ్ము బూరలు ఊదుతూ వాటితో పాటు తూర్య ఘోషేణ వాయిద్యాలు వాయిస్తున్నారు, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నారు. మరి బళ్ళ మీద అరణ్య ప్రాంతంలో వెళ్ళేటప్పుడు చుట్టూ ఏదైనా ఆపద రావచ్చు కదా. ఈ శబ్దాలకు బూరల ధ్వనులకు ఏ హింస కలిగించేటువంటి ఏ క్రూర జంతువులు రాకుండా ఉండడం కోసం ఆ రకంగా చాలా ఉత్సాహంగా వాళ్ళు శబ్దాలు చేసుకుంటూ బయలుదేరారు. యయుస్సహ పురోహితాః గోప్యోరూఢ రథా నూతన కుచ కుంకుమకాంతయః కృష్ణలీలాః జగుఃప్రీతాః నిష్కకంఠ్యః సువాససః. ఇంకా గోపికలందరూ ఆ బళ్ళ మీద అధిరోహించున్నారు. నూతన కుచ కుంకుమకాంతయః, హృదయ భాగంలో అనేక రకములైనటువంటి చక్కని చందనాదులతో అలంకరించుకున్నారు. కుంకుమ ఇత్యాది పవిత్రమైన ద్రవ్యాలతో హృదయ భాగాలన్నీ అలంకరించుకున్నటువంటి వాళ్ళై కృష్ణలీలాః జగుఃప్రీతాః ఆ బళ్ళ మీద అధిరోహించి చక్కగా పాటలు పాడుతున్నారు. ఎవరి గురించి పాడుతున్నారు ఈ గోపికలందరూ అంటే శ్రీకృష్ణ స్వామి దివ్య లీలల్ని గురించి పాడుతూ ఉన్నారు. నిష్కకంఠ్య, అదేవిధంగా చక్కని ఆభరణాలు ధరించి ఉన్నారు. సువాససః, చక్కని వస్త్రాలు ధరించారు. వస్త్రాలు ధరించి ఆభరణాలు అలంకరించుకుని పాటలు పాడుతూ గోపికలందరూ హాయిగా వెడుతున్నారు. తథా యశోదా రోహిణ్యౌ ఏకం శకటమాస్థితే రేజతుః కృష్ణరామాభ్యాం తత్కథా శ్రవణోత్సుకే. ఇంకా యశోద రోహిణి వీళ్ళిద్దరూ ఒక బండిని అధిరోహించారు. వాళ్ళు ఈ గోపికలందరూ పాడేటువంటి బలరామకృష్ణుల యొక్క లీలలతో కూడిన పాటలను శ్రావ్యంగా వింటూ ఆనందిస్తున్నారు. మన పిల్లల గురించేగా వీళ్ళు పాడుతున్నారని. ఏకం శకటమాస్థితే, ఒకే బండి మీద కూర్చుని, రేజతుః ప్రకాశించారు, తత్కథా శ్రవణోత్సుకే, వాళ్ళు పాడుతున్నటువంటి చక్కని పాటలను ఆ శ్రీకృష్ణ స్వామి లీలా విశేషాలను వింటూ ఆనందంగా ప్రీతిగా వెడుతున్నారు. బృందావనం సంప్రవిశ్య సర్వకాల సుఖావహం తత్ర చక్రుః వ్రజావాసం శకటైః అర్ధచంద్రవత్. బృందావనంలో ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత మరి ఆవాసాలు నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి కదా. సర్వకాల సుఖావహం, ఆ బృందావనం ఎటువంటిది అంటే సమస్త కాలములలో సుఖాన్ని కలిగించేది. అక్కడ ఆనందం అధికంగా ఉంటుంది, వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తత్ర చక్రుః వ్రజావాసం, ముందుగా గోవులు ఉండడానికి వీలుగా తమ బళ్ళన్నింటినీ అర్ధచంద్రాకారంలో ఏర్పాటు చేసి ఆ మధ్యలో గోవులకు తగినటువంటి నివాసములు ఏర్పాటు చేసి అదేవిధంగా వీరికి కూడా తగినటువంటి నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. శకటైః అర్ధచంద్రవతు, అర్ధచంద్రుని ఆకారంలో బళ్ళన్నీ నిలబెట్టి ఆ మధ్యలో గోవులకు తగినటువంటి నివాస స్థానము, అదేవిధంగా తమకు కావలసినటువంటి నివాసాలు అన్నీ కల్పించుకున్నారు. బృందావనం గోవర్ధనం యమునా పులినాని చ వీక్ష్యాసీత్ ఉత్తమా ప్రీతి రామమాధవయోర్నృప. ఆ బృందావన ప్రాంతాన్ని చూడంగానే బలరామకృష్ణులకు ఎంతో సంతోషం కలిగింది. ఎందువల్లంటే ఆ పక్కనే గోవర్ధనం, గోవులకు పుష్టిని కలిగించే ఆహారం, చక్కగా ఓషధులు గడ్డి దొరికేటువంటి గోవర్ధన పర్వతం ఉన్నది. యమునా పులినానిచ, యమునా నదీ తీరంలో ఇసుక తిన్నెలు వ్యాపించి ఉన్నాయి. అందమైన ఇసుక తిన్నెలు, యమునా నది తీరం, అలాగే గోవర్ధనగిరి, చక్కటి తృణజాతులు, అందమైన ఆ బృందావన ప్రదేశాన్ని చూడంగానే బలరామకృష్ణులకు చాలా ప్రీతి కలిగింది. వీక్షాసీత్ ఉత్తమా ప్రీతి, మామూలు ప్రీతి కాదు, బా ఎంత చక్కటి ప్రదేశానికి వచ్చాం అని రామమాధవయో, బలరాముడు అలాగే శ్రీకృష్ణుడు భావన చేశారు. ఏవం వ్రజౌకసాం ప్రీతిం యచ్చంతౌ బాలచేష్టితైః కలవాక్యైః స్వకాలేన వత్సపాలౌ బభూవతుః. ఈ విధంగా బలరామకృష్ణులు ఆనందంగా ఆ బృందావనంలో
బాల్య చేష్టలతో అటు ఇటు సంచరిస్తూ మధురమైనటువంటి వాక్కులతో అందరినీ ఆనందపరుస్తూ వత్సపాలౌ స్వకాలేన బభూవతు, వారికి వయస్సు కొంచెం పెరుగుతూ ఉన్నది. కాలక్రమేణా వాళ్ళు దూడల్ని మేపేటువంటి సామర్థ్యాన్ని సాధించటం ప్రారంభించారు. అంటే దూడల్ని మేపటానికి తీసుకువెళుతూ ఉన్నారు. కలవాక్యై స్వకాలేన వత్సపాలౌ బభూవతు. ఈ రకంగా ఆ బృందావనానికి చేరుకున్న తర్వాత అక్కడ కూడా గోపాలకులకు తల్లిదండ్రులకు వీళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ బలరామకృష్ణులు నెమ్మదిగా దూడల్ని తీసుకెళ్లి మేపుకు రావటం అనేటువంటి చక్కని కార్యాన్ని నిర్వర్తించటం ప్రారంభించారు. అవి దూరే వ్రజభువః సహగోపాల దారకైః చారయామాస తుర్వత్సాన్ నానా క్రీడ పరిచ్ఛదౌ. వీళ్ళిద్దరూ కూడా అవి దూరే వ్రజభువః, బృందావనానికి దగ్గరగానే సమీపంలోనే, సహ గోపాల దారకైః, గోపాలకులకు సంబంధించిన బాలులతో, తమ వయస్సు ఉండేటువంటి పిల్లలు వాళ్ళందరితో ఆటపాటలతో ఆనందిస్తూ బృందావనానికి దగ్గరగా దూడల్ని తీసుకుని వెళ్ళి మేపుకుని తీసుకొస్తున్నారు. చారయామాసతుర్వత్సాన్, వత్సాన్ అంటే దూడలను, చారయామాసతు మేపుతూ ఉన్నారు, తిప్పుతూ ఉన్నారు. నానా క్రీడ పరిచ్ఛదం, అలా వెళ్ళేటప్పుడు తమతో పాటు ఆడుకునే వస్తువులు కూడా తీసుకువెళ్ళి ఆటపాటలలో మునిగిపోతూ ఉన్నారు తోటి బాలకులతో. క్వచిత్ వాదయతో వేణుం క్షేపణైః క్షిపతః క్వచిత్, క్వచిత్ పాదైః కింకిణీభిః క్వచిత్ కృత్రిమ గోవృషైః. వాళ్ళ ఆటలు ఎలా ఉన్నాయో వర్ణించి చెబుతున్నారు. క్వచిత్ వాదయతో వేణుం, ఒకానొక చోట వేణువును చక్కగా మోగిస్తూ ఉన్నారు. వేణునాదంతో పులకించిపోతోంది బృందావనం. క్షేపణైః క్షిపతః క్వచిత్, విసిరివేసేటువంటి వస్తువులు దూరంగా విసిరేసి ఆనందిస్తూ ఉన్నారు. ఉసిరికాయలు, అదేవిధంగా మారేడుకాయలు, చిన్న చిన్న మట్టి బెడ్డలు, ఇవన్నీ విసిరేస్తూ ఆనందిస్తూ ఉన్నారు. క్వచిత్ పాదైః కింకిణీభిః, మరో చోట గజ్జెలు గల్లుమని మ్రోగే విధంగా నాట్యాలు చేస్తూ ఉన్నారు. క్వచిత్ కృత్రిమ గోవృషైః, వీరి ఆటల్లో ఇంకో విధానం ఏమిటంటే వీళ్ళు గోవుల్ని మేపుతూ ఉన్నారు, వాటితో పాటు వీళ్ళు కూడా గోవుల వలె వేషాలను ధరించి ఆ ఆటల్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఎద్దుల్లాగా, ఆవుల్లాగా అనేక రకాలైనటువంటి వేషాలు ధరించి చిత్ర విచిత్రమైన ఆటలన్నీ ఆడుతూ ఉన్నారు. వృషాయమాణే నర్దంతౌ యుయుధాతే పరస్పరం అనుకృత్య ఋతైర్జంతూన్ చేరతు ప్రాకృతౌ యథ. ఈ బలరామకృష్ణులు ఈ విధంగా ఆడుతూ సామాన్య బాలుల వలె, ప్రాకృతౌ యథ, సామాన్య బాలులు ఏ విధంగా అయితే ఆటపాటలు ప్రదర్శిస్తారో అలాంటి ఆటలన్నీ ఆడుతున్నారు. వృషాయమాణౌ నర్దంతౌ, ఎద్దులు అరిచినట్లుగా అరవటం. యుయుధాతే పరస్పరం, ఒకరితో ఒకరు కుస్తీ పట్లు పట్టడం, కొట్టుకోవటం. అనుకృత్య ఋతైర్జంతూన్, జంతువులు ఎలా అరుస్తాయో అడవిలో ఆ అరుపులను అనుకరిస్తూ వీళ్ళు అరవటం. చేరతు ప్రాకృతౌ యథా, ఈ విధంగా మామూలు పిల్లల్లాగా ఆ గోపాలకులతో ఆటపాటలతో చక్కగా సంచరిస్తున్నారు. కదాచిత్ యమునా తీరే వత్సాన్ చారయతో స్వకైః వయస్యైః కృష్ణబలయోః జిఘాంసు దైత్య ఆగమతు. ఈ విధంగా యమునా తీరంలో తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉన్న సమయంలో ఈ బలరామకృష్ణులు ఆ సమయంలోనే ఒకసారి అక్కడకు ఒక రాక్షసుడు వచ్చాడు. కంసుని ఆజ్ఞతో ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ఆపద కలిగించటానికి. జిఘాంసు దైత్య ఆగమతు, చంపాలనేటువంటి కోరికతో వచ్చాడు. వయస్యైః, అక్కడ ఈ విషయం తెలియక బలరాముడు కృష్ణుడు తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు, గోవుల్ని మేపుతూ ఉన్నారు. తం వత్స రూపిణం వీక్ష్య వత్సయూథ గతం హరిః దర్శయన్ బలదేవాయ శనైర్ముగ్ధః ఇవాసదత్. ఆ దూడ రూపంలో వచ్చాడు ఆ రాక్షసుడు. రాక్షసుని రూపంలో రాలా, మాయా రూపంలో వచ్చాడు. ఒక దూడ రూపంలో వచ్చి అక్కడ ఉన్నటువంటి దూడల మందలో కలిసిపోయి తిరుగుతున్నాడు. అప్పుడు కృష్ణుడు గమనించాడు. తం వత్స రూపిణం వీక్ష్య వత్సయూథ గతం హరిః, దూడల గుంపులో చేరుకున్నటువంటి దూడలాంటి రాక్షసుణ్ణి గమనించి బలదేవాయ దర్శయన్,
అన్నగారైన బలరామునికి చూపించి, అన్నయ్య చూశావా వీడి తెలివి, ఈ రాక్షసుడు దూడ రూపంలో వచ్చి ఇక్కడ చేరితే మనం గమనించలేమనుకున్నాడు అమాయకుడు అని అన్నగారికి సూచన చేసి సైగ చేసి శనైర్ముగ్ధ ఇవాసదతు, ఏమి ఎరగనట్టు అమాయకునిలాగా మెల్లమెల్లగా ఆ దూడ రూపంలో మాయావిగా ఉన్నటువంటి ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళాడు. వాడే వత్సాసురుడు. గృహీత్వా పరపాదాభ్యాం సహలాంగూలమచ్యుత భ్రామయిత్వా కపిత్థాగ్రే ప్రాహిణోత్ గత జీవితం. మెల్లగా ఆ రాక్షసుడి వెనకమాటుగా వెళ్ళి ఆ దూడ రూపంలో ఉన్న ఆ రాక్షసుని యొక్క వెనుక 2 కాళ్ళు తోకతో సహా పట్టుకుని గిరగిరా తిప్పి, ఎదురుకుండా ఒక వెలగ చెట్టు ఉంది, ఆ వెలగ చెట్టుకేసి గట్టిగా కొట్టాడు. వెలగ చెట్టు మీదకి విసిరేశాడు ఆ దూడని. భ్రామయిత్వా కపిత్థాగ్రే ప్రాహిణోత్ గత జీవితం. అలా ఒక్కసారి విసిరేటప్పటికీ ఆ రాక్షసుడు కాస్త ఆ వెలగ చెట్టుకి తగిలి కింద పడి మరణించాడు. వాడి జీవితాన్ని కోల్పోయాడు. సకపిత్తై మహాకాయ పాత్యమానై పపాతః. ఈ రాక్షసుడు ఆ చెట్టుకి తగలంగానే ఆ చెట్టు కూడా అదిరిపోయింది. ఆ చెట్టుకున్నటువంటి వెలగ పళ్ళు కూడా ఈ రాక్షసునితో పాటు నేల మీదకి రాలిపడ్డాయి. చెట్టు మీద నుంచి ఈ దూడ రూపంలో ఉన్న రాక్షసుడు కింద పడంగానే రాక్షస రూపం వచ్చేసింది. అలాగే వెలగ చెట్టు మీద ఉన్నటువంటి పళ్ళన్నీ రాలి కింద పడ్డాయి. ఈ సన్నివేశం చూడంగానే అక్కడున్న గోపాలకులంతా ఆశ్చర్యపోతున్నారు. తం వీక్ష్య విస్మితా బాలాః శశంసుః సాధు సాధ్వితి. ఆ బాలకులందరూ, బాగుంది కృష్ణ, భలే భలే, ఈ రాక్షసుడిని భలే చంపావే అని వాళ్ళంతా పొగుడుతున్నారు కృష్ణుణ్ణి ఆశ్చర్యంతో ఆనందంతో. దేవాశ్చ పరిసంతుష్టాః బభూవుః పుష్పవర్షిణః. దేవతలు కూడా సంతోషిస్తూ ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపించారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీద. తౌ వత్సపాలకౌ భూత్వా సర్వలోకైకపాలకౌ సప్రాతరాశౌ గోవత్సాన్ చారయంతౌ విచేరతుః. ఈ విధంగా సర్వలోకైకపాలకౌ, లోకములన్నింటినీ పరిపాలించేటువంటి సామర్థ్యమున్న ఈ బలరామకృష్ణులు, లోకనాయకులైన వీళ్ళిద్దరూ కూడా ఈ బృందావనంలో గోపాలకులతో వారి పిల్లలతో సామాన్యుల వలె సంచరిస్తూ ఉన్నారు. తౌ వత్సపాలకౌ భూత్వా, దూడలను మేపేటువంటి రూపంలో తిరుగుతున్నారు. కానీ వాళ్ళెవరు బలరామకృష్ణులు అంటే లోకములను ఏలగలిగిన సమర్థులు, పరమాత్మ స్వరూపులు. సప్రాతరాశవు, ఎలా తిరుగుతున్నారు? సద్ది మూటలతో తిరుగుతున్నారు. మరి దూడల్ని ఆవుల్ని మేపడానికి వచ్చేటప్పుడు ఆకలేస్తుంది కదా, అందువల్ల సద్దన్నం మూట గట్టిస్తారు. ఆ మూటలు తీసుకుని బయలుదేరుతూ ఉన్నారు బలరాముడు కృష్ణుడు తోటి బాలకులతో. చారయంతౌ విచేరతు. ఈ రకంగా మహానుభావులైన వాళ్ళిద్దరూ సద్దన్నం మూటలు తీసుకుని సామాన్య బాలుల వలె ఆ బృందావనంలో సంచరిస్తూ తమ లీలలతో గోపాలకులను, గోపికలను, పిల్లలను అందరినీ కూడా ఆనందింపజేస్తూ ఉన్నారు. స్వం స్వం వత్సకులం సర్వే పాయయిష్యంత ఏకదా గత్వా జలాశయాభ్యాసం పాయయిత్వా పపుర్జలం. ఇలా రోజు ఆవుల్ని దూడల్ని మేపుతూ ఉన్నారు. ఆ సమయంలో ఒకానొకసారి స్వం స్వం వత్సకులం సర్వే, తమ తమ దూడల గుంపును, ఒక్కొక్కరికి ఒక్కొక్క గుంపు అన్నీ కలిసి బయలుదేరతాయి. ఆ గుంపులన్నింటినీ తీసుకుని గోపాలకులు దాహం వేస్తోంది, ఈ ఆవులకు దూడలకు నీరు తాగించాలి, అలాగే మనం కూడా తాగాలి అని చెప్పి చెరువు దగ్గరకు వచ్చారు. పాయయిష్యంత ఏకదా, నీరు త్రాగించాలనే ఉద్దేశ్యంతో చెరువు సమీపానికి వచ్చారు. గత్వా జలాశయాభ్యాసం పాయయిత్వా పపుర్జలం. ఆ దూడలకు ఆవులకు నీరు పట్టించి వీళ్ళు కూడా స్వచ్ఛమైనటువంటి నీటిని తాగారు. తే తత్ర దదృశుర్బాలాః మహాసత్వమవస్థితం తత్ర సుర్వజ్ర నిర్భిన్నం గిరేః శృంగమివ స్థితం. ఈ విధంగా వాళ్ళు నీరు తాగడానికి నీటి దగ్గరికి వెడితే ఆ నీటి దగ్గర ఒక భయంకరమైనటువంటి ఆకారం కలిగిన ఒక జీవిని చూశారు వీళ్ళంతా. దదృశుర్బాలాః మహాసత్వం అవస్థితం. ఎలా ఉంది అది అంటే మహాసత్వం, చాలా బలం కలిగిన పెద్ద జీవి. తత్రసు, అది చూడంగానే వాళ్ళకి భయం కలిగింది, ఎప్పుడూ చూడలా. వజ్ర నిర్భిన్నం గిరే శృంగమివ స్థితం.
వజ్రాయుధం దెబ్బకి జారిపడినటువంటి పర్వతం యొక్క శిఖరమా అన్నంత ప్రమాణంలో ఉంది ఆ జీవి. మరి ఆ జీవి ఏమిటో, అప్పుడు ఏం జరిగిందో అవన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.